మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద విరుసుపడ్డ ఎమ్మెల్యే మాస్ లైన్ ప్రజాపంథ త్యాగాలు మావి, రాజభోగాలు మీవి, పోలవరంకు అంత ఇచ్చేది మేము ఏమో నీళ్లలో, మీరు మాత్రం కార్లలో అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్న మాస్ లైన్ ప్రజాపంథ ఇకనైనా మీరు ఆపండి, వెంటనే R&R ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాము. విజయవాడ కృష్ణా బుడమేరు నదుల ముంపు నష్టంపై ఇచ్చిన ప్రాధాన్యత పోలవరం ముంపు నిర్వాసితులకు ఇవ్వాలని మీడియా జాతీయ యాజమాన్యాలను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కోరుతున్నది. పోలవరం ముంపు నిర్వాసితులు పడుతున్న కష్టాలపై కేంద్ర ప్రభుత్వ బృందాలు నిర్వాసితుల గ్రామాలకు వచ్చి చూడాలని కోరుతున్నాం. నిర్వాసితుల సమస్యలను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకుని న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కోరుతుంది. డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మాస్ లైన్ ప్రజాపంథ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఇప్పుడు మనం తిల్లాపురం గ్రామం పక్కన ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ గోదావరి సంబంధించి ఈ గ్రామాన్ని మొత్తం ముంచెత్తింది. ప్రతి సంవత్సరం కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఒక్కొక్క సంవత్సరం అక్టోబర్ కూడా ఈ వరద వస్తూ ఉంటుంది. 2014లో ఆంధ్రాలో విలీనమైన తర్వాత ముంపు మండలాలు కుక్కునూరు, వెలేర్పాడు, అదేవిధంగానే పోలవరం, మిగతా మొత్తం 7 మండలాలకు సంబంధించి ముంపు గురవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులుగా, ఏదైతే గోదావరి వరద వచ్చేసి ఈ గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేసే పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా గోదావరి వచ్చిందంటే అధికారులు మొత్తం గ్రామాల్లోకి వచ్చేసి గ్రామాన్ని ఖాళీ చేయడం, మళ్ళీ మెరక ప్రాంతాలకు వెళ్ళి పునరావాస కేంద్రాలకు వెళ్ళటం, గోదావరి తగ్గిన తర్వాత మళ్ళీ గ్రామాలు రావడం. అసలు పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గోదావరిలో ముంచారు. సుమారు 2 లక్షల నిర్వాసితులను గోదావరిలో ముంచి ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ఒక్కరోజే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. అంటే గోదావరి వచ్చిన టైంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు గ్రామాల్లో రావడం, క్యాంపులు పెట్టి కూరగాయలు ఇవ్వడం, మరి అన్నం పెట్టడం, లేకుంటే సాంబార్ పోయడం, ఇవన్నీ చేయడమే. ఇవన్నీ మాకొద్దు. ఈ 4 రోజులు అన్నం పెట్టడం కాకుండా, కూరగాయలు ఇవ్వడం కాకుండా శాశ్వతంగా R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఈ రోజు దాకా 2 లక్షల కుటుంబాలకు జనాలు మొత్తం కూడా